వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బోర్బండాలో ఏం జరుగుతుంది? సో ఎన్నికల ప్రచారం అని మీకు కూడా తెలుసు. సో ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు, పార్టీల స్ట్రాటజీలు అండ్ విభజించు పాలించు అని ఏదైతే ఉంటుందో లైట్ దాన్ని అచ్చుగుద్దినట్టు అమలు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. సో దీనిపైన టీజీపీఏసీ మెంబరు సుమిత్రా ఆనంద్ ఉన్నారు, మాట్లాడదాం. సో ఏం జరుగుతుంది అసలుకి? ప్రచారాలు అయితే జోరుగా బయటికి కనిపిస్తున్నాయి, కానీ అంతర్గతంగా జరుగుతుంది ఏంది ప్రచారంలో భాగంగా? అంతర్గతంగా ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి అవకాశం దక్కింది. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నదో ఎవరిని కదిలించినా మేము కదిలిస్తే మా మాట మాట్లాడిందంటే సహజం. బీఆర్ఎస్గా మేము వెళ్ళి మాట్లాడిస్తే కేసీఆర్ గారిని సమర్థించిండ్రు, కారు కోటేస్తామన్నారంటే అందులో అనుమానించదగదేం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పోయి అడిగినా అదే మాట. మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలిగినరు, మీకు ఎందుకు ఓటేయాలని స్వయంగా మంత్రులు వచ్చిన నిలదీసే పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ప్రజలు ఎంత స్పష్టంగా ఉన్నారు, అధికారానికి భయపడకుండా నిలదీసే స్థాయి వాళ్ళు పెద్ద మనుషుల యువతన వయోభేదము సంబంధం లేదు, కులభేదము వయోభేదం సంబంధం లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గపు ఓటర్లందరూ కూడా నిర్భయంగా 2 సంవత్సరాల్లో మీరేం చేయగలిగినారు, కాంగ్రెస్ అంటేనే వైఫల్యం అని చెప్పే స్థాయి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ గెలిచిపోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొన్న సినీ వర్కర్స్ ఓట్లు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి, అవే సూచికలు కనిపిస్తున్నాయి. ఆ మంత్రి గారి ఆ శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి గారి మాటలు వింటే మనకు అర్థమవుతలేదా ప్రభుత్వంలో ఏం నడుస్తూ ఉందనేది? స్వయంగా శాఖ మంత్రికి సమాచారం లేకుండా ఈయన సభ పెట్టుకొని ఆయనే ఖర్చులు పెట్టుకొని ఆయనే తివాచీలు పరుచుకొని ఆయనే బొకేలు తెప్పించుకొని అది సభన? ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం 22 నెలల్లో ఏం చేసినావు? ఎన్ని తొక్కిసలాటలు జరగలేవు, ఏ సందర్భంలో తొక్కిసలాటలు జరగలేవు? ఏపీలో జరగలేవా, ఇంకో చోట జరగలేవా? అక్కడ ఎవరిని బాధ్యుల్ని చేసిండ్రు? ఇక్కడ మాత్రం హీరోని బాధ్యుల్ని చేసిండ్రు. సినీ హీరోని అల్లు అరవింద్ గారిని బాధ్యుల్ని చేస్తే సినీ పరిశ్రమ ఉడికిపోదా? సినీ పరిశ్రమ ప్రశ్నించదా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఇదేనా అని? మరి తన వర్గం వాళ్ళందరి సంపన్నుల భవంతులు బఫర్ జోన్లో ఉన్నటువంటివన్నీ కూడా అట్లాగే కాపాడుకుంటూ నాగార్జున గారి కన్వెన్షన్ను మాత్రమే కూలిస్తే సినీ పరిశ్రమ అంగీకరిస్తుందా? అందరితో పాటు ఆయనదంటే ఓకే, అందరిది అట్లా ఉంచేసి ఆయనది మాత్రమే కూల్చేస్తే అక్కినేని కుటుంబానికి ఎంత పేరు, ఎంత ప్రతిష్ట సినీ వర్గంలో? మరి ఏ రకంగా చూసినా సినిమా పరిశ్రమకి రేవంత్ రెడ్డి గారు దగ్గరయ్యే ప్రశ్నే లేదు. వాళ్ళు పరిశ్రమతో పాటు ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లు కూడా బాగున్నాయి. సో దళితుల ఓట్లకు సంబంధించి ఏమంటారు అసలు? ఈ భవన్కి సంబంధించి, దళిత భవన్కి సంబంధించి, స్టడీ సర్కిల్ సంబంధించి ఏం చెప్తారు? దళితులు చదవాలి, దళితులు ఎదగాలి, దళితులు ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా దళితులు ముందంజలో ఉండాలనేటువంటి మహాత్ముడు కలలు కన్నటువంటి ఆశయం ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారు నెరవేర్చాలని చూసినటువంటి గొప్ప ఆదర్శమూర్తి. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షలు దళిత బంధు ఇచ్చి క్రమక్రమంగా దళితులందరికీ వెన్నుదన్నుగా నిలిచి సామాజికంగా వాళ్ళ ఆర్థికంగా సమానత్వాన్ని సాధించే ప్రయత్నంలో దిశలో కృషి చేసినటువంటి మహానేత ఆయన. దళితులు చదవాలి, దళితులు ఎదగాలి, ఇదిగో సాక్ష్యం. మరి కేసీఆర్ గారి పథకాలని దళిత బంధు మీరు 10 లక్షలు ఇచ్చిండ్రా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 12 లక్షలు కాదు కదా 10 లక్షలు కూడా మానేసింది. అట్లనే ఇది కూడా దళితులకు కానీ ఒక వర్గానికని కాదు, మొత్తంగా దళితులకు, మహిళలకు, మైనారిటీలకు, బీసీలకు, ఒక్క వర్గాన్ని కాదు సమస్త ప్రజానికాన్ని తెలంగాణను మోసం చేస్తూ ఉన్నాడు, తెలంగాణను వంచిస్తూ ఉన్నాడు. యావత్ తెలంగాణ ప్రజానికాన్ని వంచిస్తూ ఈ 2 ఏళ్ల పాలన సాగింది. సో అజారుద్దీన్కి మంత్రి పదవి, సో ఎవరికైనా మంత్రి పదవి వచ్చు, దాంట్లో ఏది కాంట్రవర్సీ ఉండదు. సో ఆ హక్కు అధికారంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనే ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ఎందుకు అట్లా విమర్శలు చేస్తున్నారు? అజారుద్దీన్ గారు మంత్రి పదవి తీసుకోవడం అయితే నిజంగా విచారకరం. ఆయన తనంతా తక్కువ చేసుకోవడమే. ఆయన దేశవ్యాప్తపు సెలబ్రిటీ, ఇండియాకు సంబంధించి భారతదేశానికి సంబంధించిన సెలబ్రిటీ అజారుద్దీన్ గారు. ఆయన్ని నవ్వుల పాలు చేయడానికి ఆ మంత్రి పదవి? ఏడాది దాకా ఎమ్మెల్సీలు ఎక్కడ ఖాళీ అయ్యేటి లేవు. మరి మా బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి 10 మంది స్థానాలు అయితే ఖాళీ అవ్వబోతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి. మరి అందులో ఏ సీటు ఆయనకి ఇవ్వబోతున్నాడు? లేదా ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టు ఈయన 6 నెలల మంత్రియా? ఎన్నికలు భయం, రేవంత్ రెడ్డి గారికి భయం వెన్నులో వణుకు మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. ఈ 6 నెలల సుల్తాన్గా
ఆయన రావడానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం. తప్పకుండా బీఆర్ఎస్ ప్రశ్నించింది మైనారిటీల పట్ల మీ చిత్తశుద్ధి ఏది, మైనారిటీల పట్ల మీరు ఒక్క ఎమ్మెల్సీ ఉండదు, ఒక్క ఎమ్మెల్యే ఎంపిక కాలేరు. ఎమ్మెల్సీ ఉండొచ్చు కదా, ఇవ్వచ్చు కదా, ఇంతవరకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రివర్గంలో చోటు లేదు అని పదే పదే బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇక తప్పనిసరి ఎత్తుగడ అనుకుంటుంది, వ్యూహం అనుకుంటుంది, వ్యూహం కాదు, బోల్తా పడడమే. ఈ ఏదైతే అజహరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి బోల్తా పడడమే తప్ప, అజహర్ని అవమానించడమే తప్ప, సిగ్గు పోగొట్టుకున్నాడు అంటారు చూడండి, అది జరిగింది ఇక్కడ. తప్పకుండా ఇది హాస్యాస్పదమే అవుతుంది, అజహర్ గారికి ఇది అవమానమే. సో ఎప్పుడు ఇచ్చినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ పదవులు మాత్రమే ఆయనకి ఇవ్వడం ఏంది. అసలు ఎమ్మెల్సీ పరిస్థితి ఆల్రెడీ కోర్టులో ఉంది, మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి 6 నెలల్లో ఎక్కడ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది, లేదంటే ఏమైనా ఖాళీ చేయించే ఆలోచనలు ఏమన్నా ఉందా కాంగ్రెస్? ఏముండవు, ఖాళీ చేయించే. ఈ ఎన్నికలు అయిపోతే రాజెవడో రాకాశెవడో, రాముడెవడో రాకాశెవడో అంటారు కదా. ఈ ఎన్నికలు అయిపోతే, ఈ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఏమీ పట్టించుకోదు. ఎందుకంటే 2 ఏళ్లలో ఎవరిని పట్టించుకున్నది కనుక, మైనార్టీలను ఎప్పుడన్నా పట్టించుకున్నదా, బీసీలను ఎప్పుడన్నా పట్టించుకున్నదా, మరి మహిళల్ని పట్టించుకున్నదా, ఏ వర్గానికి మేలు చేసిందని. ఇప్పుడు 6 నెలల్లో ఎవరిని ఖాళీ చేయించేది లేదు, ఆయనకి ఇచ్చేది లేదు. ఇది అవమానమే తప్ప ఆయనకు ఇది కాదు. చాలా హుందాగా ఉన్నటువంటి స్థానాన్ని పోగొట్టుకొని ఆయన ప్రశ్నించాల్సింది, ఆయన అడగాల్సింది, ప్రశ్నించాల్సింది. ప్రశ్నించిండు, టికెట్ కూడా ఆశించిండు. నవీన్ యాదవ్ ప్లేస్లో నాకే టికెట్ ఇవ్వండి, నేను గెలిచి సీటు తెస్తాను మీకు అని. అప్పుడు కూడా పాపం ఆయనకు టికెట్ ఇవ్వని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా మైనార్టీలకు అన్యాయం జరిగింది అని రేవంత్ రెడ్డికి అనిపిస్తే ఈ టికెట్ ఇచ్చి గెలిపించుకొని సత్తా ఉంటే మంత్రి పదవి ఇవ్వాలి కదా. మరి ఏది ఆ దిశలో జరగలేదు కదా. ఇక్కడ ప్రశ్న, ఈ మైనారిటీలను మరొక్కసారి వారి చెవుల్లో పువ్వు పెడతా అనుకుంటున్నారు, మైనారిటీలను బక్రాలను చేస్తా అనుకుంటున్నాడు. కేసీఆర్ గారి పాలనలో మైనారిటీలకు ఎంత గౌరవం, ఎంత సముచిత స్థానము, ఒక మైనారిటీని ఎంత గొప్ప స్థానంలో ఆయన మహమూద్ అలీ గారిని నిలబెట్టిండ్రు, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి. మరి ఆనాడు ఉన్నటువంటి ముస్లింలకు, మైనారిటీలకు షాదీ ముబారక్, అనేక పథకాలు మైనార్టీలకు, మైనారిటీ బంధు, షాదీ ముబారకు, మైనారిటీ గురుకులాలు, అనేక పథకాలు ఇచ్చి మైనారిటీలను గౌరవించినటువంటి గొప్ప ఇది ఆదర్శవాది కేసీఆర్ గారు. ఇవాళనేమో ఈ పరిస్థితి. సో మొత్తానికైతే ఇది ఇందాక చెప్పిన కదా, అంతర్గతంగా ఏం జరుగుతుంది అంటే విభజించు పాలించు అని ఏదైతే ఉంటుందో కొటేషన్, దాన్ని హ్యాస్టీస్ బై ఎలక్షన్లో అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మైనారిటీలకు సంబంధించి మీటింగ్ పెట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి అజరుద్దీన్కి కట్టబెట్టిన పరిస్థితి. ఇంకోవైపు సినీ కార్మికులను టార్గెట్ చేస్తున్నారు, ఇంకోవైపు బీసీలని మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, అందుకని నవీన్ యాదవ్కి ఇక్కడ మేము టికెట్ ఇచ్చినామని, అట్లా వర్గాల వారీగా ప్రజల ఓట్లు దండుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. సో అందులో ఎవరు ఎంత సక్సెస్ అవుతారనేది వేచి చూద్దాం.